ఇప్పుడు లేకపోతే చిరంజీవి గారు అబ్బాయి ఫస్ట్ రామ్ చరణ్, తర్వాత తాను ప్రూవ్ చేసుకున్నాడు, ఆ లెగసీని మెయింటైన్ చేయగలిగాడు. కృష్ణ గారి లెగసీని మెయింటైన్ చేయగలిగాడు మహేష్. కానీ అనేక మంది అలా చేయలేక ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ లెగసీని మెయింటైన్ చెయ్యాలి అంటే కులపు ఉచ్చులో ఉండిపోకూడదు. కులం అనేది బ్యాక్ బోన్ గా ఉండాలి. అన్ని కులాల్ని కలుపుకెళ్లే వ్యవస్థ అయి ఉండాలి. ఒక స్ట్రాటజీ చెప్పు, నీదేంటి? సునీల్ చెప్పిన స్ట్రాటజీ ఉంది. కాపు ఎస్సీ అన్నాడు, నేను చెప్తా కాపు బీసీ ఎస్సీ పెట్టు కాంబినేషన్. కాపు బీసీ ఎస్సీ పెట్టు. ఆయన కాపు సీఎం డిప్యూటీ సీఎం అన్నాడు. కాదు, కాపు సీఎం, బీసీ డిప్యూటీ సీఎం, బీసీ షేరింగ్, బీసీ కాపు షేరింగ్ 2.5 ఇయర్ చేద్దామని చెప్పు. వ్యూహం లేనటువంటి రాజకీయం వర్కౌట్ కాదు. కానీ ఒక్కటి సార్, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే జనసేననే కాపు సామాజిక వర్గం ఓన్ చేసేసుకుంది. ఎవరు అవునన్నా కాదన్నా, అంతా అని కాదు కానీ కొంతవరకు. ఇప్పుడు ఆశా కిరణ్ రావడానికి రావడానికి ఎవరో తప్పుపట్టి రావద్దు, ఆమె ఇష్టం. పార్టీ పెట్టడానికో లేదంటే ఏదో చేయడానికి అంటే పొలిటికల్ గా ఆ స్పేస్ ఉందా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు? పవన్ కళ్యాణ్ సొంత బలం ఎంత ఉంది అంటే అప్పుడు 2019 చూసినప్పుడు 6% సపోర్ట్ చేశారు. మొన్న అఫీషియల్ లెక్క ప్రకారం అయితే 6.5% అవుతుంది. చిరంజీవికి వచ్చినప్పుడు 25%. మరి రంగా గారు చనిపోయి